అదే మీరు జెన్జీ కదా, సో అనిపిస్తూ ఉంటుందా ఎస్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు అంటే ఈ జనరేషన్లో ఉన్నాను, లేదంటే కానీ మిలేనియల్ కానీ ఆల్ఫా జెన్ కానీ చూసినప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ పుట్టుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా. ఐమ్ డెఫినెట్లీ వెరీ కొంచెం ఐమ్ డెఫినెట్లీ గ్రేట్ఫుల్ జెన్జీలో పుట్టడం బికాస్ ద టెక్నాలజీ ఆర్ ది ఎస్ ఇప్పుడు మనకు ఉన్నంత సోషల్ మీడియా కానీ ఇంత ఓపెన్గా మనకి మాకున్నంత ఎక్స్పోజర్ డెఫినెట్గా ఆ టైంలో లేదు. బట్ నేను మెంటలీ చాలా పాతకాలపు మనిషిని. ఓకే. ఎంత పాతకాలం అంటే మా మమ్మీ డాడీ నన్ను ముసల్దానా అని కొన్నిసార్లు పిలుస్తారు. ముసల్దాన్లా చాదస్తం లాగా మాట్లాడతావు ఏంటి ఆ టైంలో. నా డిజైనర్ కూడా నువ్వు ముసల్దాన్ లాగా మాట్లాడతావు ఏంటి అది ఏంటి అని చెప్పి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఎంత ఓల్డ్ స్కూల్ ఎంత ఉన్నా ఐ యామ్ జెన్జీ అండ్ ఐమ్ ప్రౌడ్ టు బీ జెన్జీ బికాస్ మా జనరేషన్లో ఉన్న ఎక్స్పోజర్ కానీ మా జనరేషన్లో ఉన్నంత డెవలప్మెంట్ కానీ ఇంతకుముందు లేదు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఓన్లీ అప్వర్డ్ ఫ్రమ్ నౌ. ఇప్పటి నుంచి కూడా ఇంకా 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 పెరుగుతా పోతుంది కాబట్టి. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ హియర్ బట్ మేబీ ఐఎమ్ మోర్ సూటబుల్ ఫర్ దాట్ అని అనిపిస్తుంది. బట్ ఐ కాంట్ కంప్లైన్, ఐఎమ్ ఫైన్. బట్ ఈ మధ్యన అదే జెన్జీని కాక్రోచ్తో పోల్చినందుకు కాక్రోచ్ పార్టీ అని వచ్చింది కదా యాక్చువల్గా, సో అలాంటివి పట్టించుకుంటారా? కాక్రోచ్ పార్టీ అదే సుప్రీంకోర్టు జెన్జీస్ని ఉద్దేశించి కాక్రోచెస్తో పోల్చింది యాక్చువల్గా, అందుకని కాక్రోచ్ పార్టీ అంత అలా ఉంది మంది. సర్లేండి, మీరు వర్క్లో బిజీగా ఉండే అక్కడ పట్టించుకుంటారు. ఎస్. మరి ఎప్పుడన్నా మిడిల్ క్లాస్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేశారా? మిడిల్ క్లాస్ అంటే మాది మిడిల్ క్లాసే, ఇప్పుడు కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ ప్రాబబ్లీ. ఇప్పుడా? అంటే మా మమ్మీ ఏంటంటే బేసిక్లీ మాకు ఎంత ఉండి ఏం చేసినా మా మమ్మీకి ఒక 3 bedroom ఫ్లాట్లో ఉండడం, అలానే ఉండడమే ఇష్టం. మేము ఇంతకుముందు ఒక విల్లాలో ఉండేటోళ్ళం, బట్ మా మమ్మీకి ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఉంటున్నారు, ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటున్నారు, ఎవరికి సంబంధం లేదు, ఫ్యామిలీ టైం అది ఇది అని చెప్పి మా మమ్మీకి చాలా చిరాకు వచ్చేసి ఆ విల్లా తీసేసి వి కేమ్ బ్యాక్ టు 3 bedroom ఫ్లాట్. మేము ఎంత ఇది ఉన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కోర్ అదే, ప్రాపర్ ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోర్. బట్ అలా కష్టాలు అయితే ఎప్పుడు మా డాడీ మాకు చూపిలేదు, బై గాడ్స్ గ్రేస్. మా డాడీ చాలా కష్టాలు పడి నాకు మా అన్నయ్యకి చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఇచ్చారు. అంటే మాకు ఏది కావాలన్నా వచ్చేసేంత లైఫ్ స్టైల్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ అవర్ వాల్యూస్ ఆర్ అవర్ కోర్ మారల్స్ ఆర్ ఆల్వేస్ మిడిల్ క్లాస్. బట్ అంటే టిపికల్ మిడిల్ క్లాస్ లివింగ్ అనేది ఎప్పుడన్నా చూసారా అంటున్నా అట్లీస్ట్? అంటే ఇప్పుడు కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే డబ్బుకి వెతుక్కునే అవసరం ఉండదు, బట్ అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఖచ్చితంగా హైస్ అండ్ లోస్ ఉంటాయి కదా, అది ఎప్పుడన్నా చూసారా అంటున్నా? నాకెప్పుడు నా వరకు మీ దగ్గర నా వరకు అసలు ఎప్పుడు తీసుకురాలే మా నాన్న. మా ఇద్దరిని అలా పెంచారు. మేము అవన్నీ చూడకూడదు అని ఆయన చాలా కష్టపడ్డారు. సో బై గాడ్స్ గ్రేస్ అండ్ బై హిస్ గ్రేస్ టు బి ఆనెస్ట్ మేము ఇప్పటివరకు అయితే నేను మా అన్నయ్య అయితే ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ చూడలేదు. బట్ కాకపోతే ఏంటంటే అంటే మనం ఎలా ఉన్నాము, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, మన స్టాండర్డ్స్ ఏంటనే మనకు కూడా తెలుసుంటేనే మన కోరికలు అనేవి 100% ఉంటాయి. 100%. అంతేగాని నాకు ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదో ఒక నార్మల్ ఒక 10 lakhs కార్ తీసే స్టేజ్ ఉన్నప్పుడు 50 lakhs కార్ అడిగితే ఇలాంటివి వస్తాయి కదా. అది ఆ మైండ్ సెట్ నాకు ఎక్కడ అలవాటు ఏంటంటే వన్స్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ అప్పుడు నాకు ప్రాపర్ ఈ బడ్జెటింగ్ ఇది అంతా నాకు అర్థమైంది. అప్పటి వరకు మా నాన్న సంపాదన అది ఇది, వన్స్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ నేను ఇంకా ఇంట్లో అడగడం కానీ లేదా ఇది అది అనేది చాలా ఇంకా ఆగిపోయింది టోటల్ గా. నా ఖర్చులు నాకు తెలుస్తుంటే అప్పుడు ఒకటి అమ్మాయి ఖర్చు పెట్టేస్తున్నాను నేను అని అప్పుడు అర్థమయ్యి అప్పుడు కొంచెం తగ్గించుకొని అలా ఆ మైండ్ సెట్ ఐ థింక్ యాజ్ జెన్జీ పీపుల్ మాకు ఓన్లీ మేము ఎర్న్ చేసుకుంటూ మేము ఇండిపెండెంట్ గా బతుకుతుంటేనే మాకు అది అర్థమవుతుందని మా ఫీలింగ్. లేదు మా డాడీ కింద బతుకుతే డెఫినెట్ గా అవి తెలియవు. అది నేననే కాదు, ఎనీ ఫాదర్ వుడ్ వాంట్ టు గివ్ దేర్ చైల్డ్ దట్ లైఫ్ స్టైల్. సో వన్స్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ లిటిల్ ఏదో కొంచెం కొద్ది గొప్ప ఏదో ఎర్న్ చేస్తున్నాను, నా ఖర్చులకి నేను పెట్టుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇలా ఉంటది పరిస్థితి, ఇలా పెట్టాలి ఖర్చులు, ఉంది కదా ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు అని చెప్పి అప్పుడు అర్థమైంది. మెంటలీ నేను కొంచెం మిడిల్ క్లాస్, అయ్యో ఇక్కడ ఎక్కువ అవుతుంది, ఇదే మనకి ఎక్కడైనా తక్కువ దొరికితే అది తీసుకుందాం అనే మైండ్ సెట్ అయితే ఉంది. అంటే ఇప్పుడు అన్నారు కదా నేను ఖర్చులు తగ్గించుకుంటాం స్టార్ట్ చేస్తానని చెప్పి, అంటే ఏ ఖర్చులు తగ్గించుకుంటారు? అనవసరమైన ఖర్చులు అంటే అదే లగ్జరీస్ కొన్ని ఉంటాయి చూడండి. ఇప్పుడు నాకు ఇంతకుముందు ఎలా ఉండేదంటే
ఏదైనా నచ్చితే ఏమంటే కొనేసేటట్టు. ఇప్పుడు ఒక 2 సార్లు ఆలోచిస్తున్నా, ఇది నిజంగా అవసరమా? సరే నచ్చింది అది పక్కన పెడదాం, కానీ నిజంగా అవసరమా నీకు ఇప్పుడు? దీనివల్ల నీకేమైనా యూజ్ ఉందా? యూజ్ లేకపోతే దేనికి మరి కొని అని చెప్పి ఆ మైండ్ సెట్, ఆ థాట్ అనేది వస్తుంది. బయటికి వెళ్ళడం కానీ అవి ఇవి కొంచెం లిమిటెడ్ గా చూసుకొని వెళ్ళడం, వెళ్ళిన ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని స్ప్లిట్ కొట్టడం కట్టిన తర్వాత అంటే మేము మా ఏజ్ లో ఇంకా అది చాలా కామన్. ఇప్పుడిప్పుడే వన్ చేస్తున్నాం కాబట్టి వన్స్ ఐ గెట్ టు అ లైఫ్ స్టైల్ వేర్ ఓకే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అన్నప్పుడు డెఫినెట్ గా ఆ లగ్జరీస్ మీద నేను ఖర్చు పెడతానేమో. ప్రస్తుతం అయితే ఇలా కొంచెం. మరి ఇంట్లో ఏమన్నా అమ్మాయి ఏమన్నా అంటూ ఉంటుందా, ఇవన్నీ మీకు ఏదో నచ్చింది కొనుక్కున్నారు? అయ్యో బాధేస్తుంది కొన్నిసార్లు అసలు ఫుల్. అంటే మా మమ్మీ ఒకటే అంటది, నువ్వు సినిమా థియేటర్ కి పెట్టిన ఖర్చులకి ఇప్పుడు వరకు మనం అన్ని తీస్తే మనం ఇంకో చిన్న ఇల్లు కొనేయచ్చు యాక్చువల్లీ, నువ్వు అంతా ఖర్చు పెడతావు. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ సినిమా ఫస్ట్ డే వెళ్ళిపోతా. అవునా? ఎవ్రీ సినిమా ఫస్ట్ డే ప్రీమియర్ షో అంటే ప్రీమియర్ వెళ్ళిపోతా, అది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా టికెట్. అయినా కానీ లేదు ముందే చూసాలి, అది సినిమా చూడాలి. మా డాడీని సాగొడతాం, మా మమ్మీని సాగొడతాం, అన్నని సాగొడతాం, సినిమాకి వెళ్దాం. అందరు రావాల్సిందేనా? వస్తే అందరూ, ఎవరు రాకపోతే నేను ఒకదాన్ని వెళ్ళిపోతా నేను ఒకదాన్ని. నేను ఆగను, నో హార్ట్ ఫీలింగ్స్. నేను ఆగను, వస్తే రండి లేకపోతే లేదు, నేనైతే ఆగట్లేదు. సో మా మమ్మీ అంటది, నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళి ఆ టికెట్ కి ఆ పాప్కార్న్ కి పెట్టినంత డబ్బులు మనం మంచిగా సేవ్ చేసుకుని ఉంటే ఈ పాటికి కొంచెం మంచిగా ఉండేది మనకి ఆస్తి అని. ప్రతి సినిమా ఆల్మోస్ట్ చూసేయాల్సిందే. అంటే పాప్కార్న్ కూడా బాగా ఖర్చు పెడతారు. సినిమా ఉన్నప్పుడు పాప్కార్న్ అంటే యాక్చువల్లీ బేసిక్గా డైట్ లో ఉన్నప్పుడు పాప్కార్న్ లాంటివి కొన్ని కట్ చేస్తుంటారు కదా. ప్రస్తుతం ఉంది ఆ రిస్ట్రిక్షన్, బట్ ఇవాళ నేను సినిమాకి వెళ్ళి పాప్కార్న్ తింటున్నా అంటే ఒక మీల్ తిన్నా, లంచ్ మానేస్తా, బ్రేక్ఫాస్ట్ ఎక్కడో చోట ఏదో బ్యాలెన్స్ చేస్తాం. అయితే ఇప్పుడు అంటే నేను సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత అన్నారు, అంటే ఓన్లీ ఫిల్మ్స్ లోకి వచ్చిన తర్వాత దాని ముందే ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ లేకపోతే సంథింగ్ ఏదైనా చేశారు? ఓన్లీ ఫిల్మ్సే. ప్రస్తుతం ఓన్లీ ఫిల్మ్స్ అండి. రైట్ నో మై ఎర్నింగ్ ఇస్ ఆల్ త్రూ వాట్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఇన్. బట్ లేటర్ మేబీ ఐఎమ్ అ బిజినెస్ స్టూడెంట్, సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంటర్ప్రినర్షిప్ బిజినెస్ అది. సో మేబీ అలా ఇన్ని చేస్తారండి. యాక్ట్రెస్, ఇన్ఫ్లుయెన్సరు, కాబోయే డైరెక్టరు, కాబోయే ఎంటర్ప్రెన్యూర్, ఇన్ని చేస్తారు మీరు అసలు. అంటే ఒక మనిషి ఇన్ని చేయొచ్చు, అంటే ఇన్ని రకాల పాత్రలు వేయచ్చు, కానీ ఇన్ని చేయొచ్చు రియల్ లైఫ్ లో కూడా. ఇంట్రెస్ట్ అంత టైము స్పెండ్ చేస్తూ, ప్లస్ మీరు పైగా లేట్ నైట్ అంటే నైట్ పర్సన్, బట్ ఇన్ని చేస్తూ అవన్నీ కూడా చేయొచ్చు అంటే మాత్రం నిజంగా గ్రేట్.